Hello guys, ODMT Telugu. After long time we came to live and ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ తోటి మనం లైవ్కి వచ్చాము అండ్ ఈ రోజుల్లో చాలామంది జాబ్ కొట్టడం కష్టము అని ఒక అపోహలో ఉంటారు. బట్ ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసే అబ్బాయి అతను అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా లేడు అనమాట. అంటే అతను సొంతంగా నడవలేడు. అతను కూడా జాబ్ కొట్టాడు. ఇది డెఫినెట్‌గా మీకు ఒక సక్సెస్ స్టోరీ లాగా అయితుంది. కాబట్టి ఇతన్ని చూసి మీరు ఇన్‌స్పైర్ కావాలి. ఓకే. సో జాబ్ కొట్టడం పెద్ద పని కాదు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇంకా లైఫ్‌లో ఆయన ఇంకా సాధిస్తాడని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మన ఓడిఎంటీ స్టూడెంట్ సుబ్రహ్మణ్యం అతన్ని ఇన్వైట్ చేయబోతున్నాను. అతనికి చిన్నప్పటి నుంచి ఒక రకమైన ప్రాబ్లం అనమాట. అంటే ఎదగలేకపోయిండు అనమాట. అంతల్నే ఉండిపోయిండు అనమాట. సో నడవలేడు. ఏదైనా వాళ్ళ మదర్ హెల్ప్ తీసుకోవాలి. అయినా కూడా అతను మంచిగా వర్క్ నేర్చుకున్నాడు. డిజిటల్ మార్కెటింగ్. ఈరోజు జాబ్ చేస్తున్నాడు. ఒక డాక్టర్ దగ్గర వర్క్ చేస్తున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే. ₹10,000 జీతం సంపాదిస్తుంది. ఫ్యూచర్‌లో అది గ్రో అవుతుంది కూడా అనమాట. ఓకే. సో ఫస్ట్ అతనితో మాట్లాడదాము. మాట్లాడిన తర్వాత మీకేమైనా క్వెషన్స్ ఉంటే అవి షేర్ చేసుకుందాం. ఓకేనా? రైట్ గైస్. నౌ లెట్ మీ ఇన్వైట్ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం, హాయ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం, మన ఆడియన్స్కి నువ్వు చెప్పాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీది ప్రాపర్ ఎక్కడ, తర్వాత నీ స్కూలింగ్ కాలేజ్ ఏంది, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఎలా వచ్చావు, జాబ్ ఎలా వచ్చింది అనేది క్లియర్గా చెప్పుకోవాలి. ఓకే సార్. రైట్. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది వచ్చి ప్రాపర్ అనేది పెడన. స్టడీస్ కోసం అవనగడ్డకి అయితే వచ్చాము. అండ్ స్టడీస్ కంప్లీట్ అవ్వగానే మేము జాబ్ కోసం అయితే చాలా ట్రై అయితే చేశాను. గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఇంకా ఐటీ సెక్టర్లో కూడా ట్రై చేశాను. కోర్సెస్ కూడా చాలా జాయిన్ అయ్యాను. బట్ జాబ్ అనేది అయితే రాలేదు. మీది ఏం క్వాలిఫికేషన్ సుబ్రహ్మణ్యం? బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్. ఎంత పర్సెంటేజ్ వచ్చింది నీకు? 9.2. అండ్ అది డిస్టెన్స్ మొత్తం అది? లేదు సార్, కాలేజీ సార్. కాలేజ్కి వెళ్తుండే? ఎస్ సార్. నువ్వు కాలేజ్కి వెళ్ళడానికి ఎవరు హెల్ప్ చేస్తుంది? మమ్మీ తీసుకెళ్ళేవారు. సో మీ మమ్మీ మీకోసం చాలా కష్టపడ్డది అయితే? ఎస్ సార్. ఇంకా కష్టపడుతూనే ఉంది. ఓకే ఓకే, గుడ్. అయితే సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏమేమి నేర్చుకున్నాను సార్? నెక్స్ట్ వేలో జాయిన్ అయ్యాను సార్. నెక్స్ట్ వేలో ఫుల్ స్టాక్ జావా కోసం జాయిన్ అయ్యాను. బట్ కోర్స్ అయితే కంప్లీట్గా పూర్తయితే అవ్వలేదు సార్. అంటే కోడింగ్ నేర్చుకోలేకపోయినావా? ఎస్ సార్. అంటే సిలబస్ ఎక్కువైపోయింది సార్. ఓకే. సో దాని తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఎలా వచ్చావు? డిజిటల్ మార్కెటింగ్ అనేది అది మా సిస్టర్ సజెస్ట్ చేశారు సార్. ఆ తర్వాత మీతో కాల్లో మాట్లాడిన తర్వాత కొంచెం మోటివేట్ అయ్యాను సార్. ఏం చెప్పాను నీకు ఆ రోజు కాల్లో మాట్లాడినప్పుడు? నాతో జాబ్ కొట్టిస్తా అని చెప్పారు సార్. చెప్పినా కదా? ఓకే, కొట్టినావు కదా ఈరోజు. సో ఎందుకు అంటే ఇక్కడ నా గ్రేట్నెస్ ఏం లేదు సుబ్రహ్మణ్యం. ఎవరు 2 కాళ్ళు 2 చేతులు లేకపోయినా, డిగ్రీలు లేకపోయినా, ఎంత గ్యాప్ ఉన్నా ఎవరైనా జాబ్ కొట్టొచ్చు. కావాల్సింది ఏంది? డెడికేషన్. ఓకేనా? ఈరోజు నువ్వే ఎగ్జాంపుల్ అసలు. ఓకే, నువ్వు యాక్చువల్గా నడవలేకపోయినా కూడా నువ్వు చేయగలుగుతున్నావు. బట్ నువ్వు చాలా తెలివి ఉంది, అది ఇంపార్టెంట్. నీ హార్డ్ వర్క్ ఉంది, నీకు టాలెంట్ ఉంది. ఈరోజు నాకు ఈయన వాట్సాప్ ఆటోమేషన్లో నాకు మెసేజ్ కూడా పెట్టాడు. అంటే ఆ రీసెర్చ్ చేస్తుండు కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. మొత్తం మీద కోర్సు స్టార్ట్ అయింది. నీ ట్రైనర్ ఎవరు? కృష్ణప్రియ మేడం. బాగా చెప్పిందా మేడం? ఎస్ సార్, బాగా చెప్పారు సార్. ఓకే, అన్ని డీటెయిల్స్గా నేర్చుకున్నావు. తర్వాత ఇంటర్న్షిప్ కూడా చేసావా? ఎస్ సార్. ఓకే ఓకే. సో ఏదంటే ఇష్టం నీకు డిజిటల్ మార్కెటింగ్లో? డిజైనింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్? డిజైనింగ్ పార్ట్, ఇంకా ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్ అంటే ఇష్టం సార్. ఓకే ఓకే. జాబ్ ఎలా వచ్చింది నీకు? సార్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తాం వల్ల వచ్చింది సార్. ఓకే, ఇంటర్న్షిప్ ఫినిష్ చేసిన తర్వాత ఇంటర్న్షిప్లో బెస్ట్ యాక్చువల్గా నేను నిన్ను మర్చిపోయినా తెలుసా? నేను జాబ్ ఇప్పిస్తా అని చెప్పిన, డెఫినెట్గా నీకు ఇప్పిస్తుండే.
అయితే అందరూ గుర్తుపెట్టుకోండి, ఇతనికి ప్రాబ్లమ్ ఉందని తెలిసి నేను మాట ఇచ్చినా నీకు నేను జాబ్ ఇప్పిస్తాను. కానీ మా దగ్గర ఇంటర్న్‌షిప్ ఉంది. జాషువా ఇంటర్న్‌షిప్ చేసిండు. ఇంటర్న్‌షిప్ చేసినోళ్ళలో బెస్ట్ ఎవరు? ఇంటర్న్‌షిప్‌తో జాషువాతో చేసినావా నువ్వు? యెస్ సార్. ఇంటర్న్‌షిప్‌లో బెస్ట్‌గా ఎవరు పెర్ఫార్మ్ చేసిర్రు అని జాషువాని అడిగితే జాషువా మీ పేరు ఇచ్చాడు. ఆ విధంగా మీకు జాబ్ వచ్చింది. నేను ముందు ఇచ్చిన మాటతోటి కాదు. కాబట్టి మీ టాలెంట్ తోటే కొట్టారు. ఒకవేళ అది మిస్ అయినా కూడా నేను తర్వాత నేను అనిష్‌తో కనుక్కొని మీకు ఇప్పిస్తుండే. బట్ రైట్ నౌ అయితే ఈ జాబు నీ టాలెంట్ తోటే నువ్వు కొట్టావు. ఓకే. జాబ్ జాయిన్ అయినావు. డాక్టర్‌తో జాయిన్ అయినావు. వర్క్ ఫ్రమ్ హోమ్. హాస్పిటల్‌కి సంబంధించిన ప్రమోషన్స్ మొత్తం చేస్తున్నావు. ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేసావు? ఇనిషియల్‌గా ఏమైనా భయమైందా చేస్తుంటే? యెస్ సార్. అంటే 2 టైమ్స్ సైట్ క్రాష్ అయింది. అండ్ ప్లగిన్స్ వల్ల సైట్లు క్రాష్ అవ్వడం ఇట్లాంటివి అయితే జరిగినాయి సార్. ఆహా! ఒకటి గుర్తుపెట్టుకో. నథింగ్ ఈజ్ టఫ్ ఇన్ ద వరల్డ్. ఏదన్నా చేయొచ్చు. అలా వెబ్‌సైట్‌ని క్రాష్ చేస్తేనే నాలెడ్జ్ పెరుగుతుంది మీకు. ఓకేనా? దేనికి భయపడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ వచ్చిందా? గూగుల్‌లో వెతుకు. చాట్‌జీపీటీని అడుగు. యూట్యూబ్ ఛానెల్ చూడు. ఏది కాకపోతే నా దగ్గర రావాలి. ఇంతవరకు నేను ఎవరికి జాబ్ ఇప్పించినా వాళ్ళు నన్ను చాలా సార్లు హెల్ప్ అడుగుతుంటే నువ్వు మాత్రం నన్ను హెల్పే అడగలేదు. నేను అసలు జాబ్ చేస్తున్నావా లేదా అని మొన్న వెతికితే జాబ్ చేస్తున్నావు అని అర్థమైంది. ఫస్ట్ మంత్ సాలరీ కూడా వచ్చింది. అప్పుడే అనుకున్నా చలో లైవ్ చేద్దాం మనం నీతోటని నేను అనీష్‌ని అడిగి లైవ్ స్టార్ట్ చేశాను. ఓకే. వెరీ గుడ్. ఒకసారి మీ అందరికీ కూడా ఇతను చేసిన వెబ్‌సైట్ చూపిస్తా చూడండి. 1 సెకండ్ లెట్ మీ ప్రెజెంట్ ఇట్. ఒక డెంటల్ హాస్పిటల్‌కి వర్క్ చేస్తున్నాడు. ఇందులో 2 వెబ్‌సైట్ చేశాడు. నీకు స్క్రీన్ కనిపిస్తుందా ఇప్పుడు సుబ్రహ్మణ్యం? యెస్ సార్. ఓకే. ఇగో ఈ వెబ్‌సైట్ మొత్తం ఈయననే డిజైన్ చేశాడు చూడు. ఈ డెంటల్ హాస్పిటల్స్ అంటే ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు మీరు చేసే జాబ్ ఇదే అనమాట. వెబ్‌సైట్‌లు చేయడం, దానికి ఎస్‌ఈఓ, మార్కెటింగ్ చేయడం. దీనికి ఏది కోడింగ్ లేదండి. ఇది సుబ్రహ్మణ్యం చేసిన వెబ్‌సైట్ ఇది. 2 వెబ్‌సైట్ చేశాడు. ఇందులో చూడండి డిఫరెంట్ సెక్షన్స్ అబౌట్ సెక్షన్ గాని, సర్వీస్ సెక్షన్ గాని. ఎవ్రీథింగ్ హి ఓన్లీ డిడ్ ఇట్. అయితే కొన్ని చేంజెస్ ఉన్నాయి సుబ్రహ్మణ్యం. నేను చెప్తాను నీకు అది. ఆ చేంజెస్ ఏంటనేది. యెస్. నీకు డెస్క్‌టాప్ వెర్షన్ చాలా బాగుంది ఇది. మొబైల్ వెర్షన్‌లో కొన్ని మోడిఫికేషన్స్ చేయాలి. యెస్ సార్. ఓకే. గుడ్. ఇది ఒక వెబ్‌సైటు. మళ్ళా అదే క్లయింట్‌కి ఇంకొక వెబ్‌సైట్ ఇది. దిస్ ఈస్ అనదర్ వెబ్‌సైట్. ఇది మంచిగుంది. ఇది నీకు మొబైల్ వెర్షన్‌లో బాగుంది. డెస్క్‌టాప్ వెర్షన్‌లో కూడా బాగుంది. యెస్ సార్. ఓకేనా? ఇప్పుడు నువ్వు చిన్న మోడిఫికేషన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చలో వెబ్‌సైట్‌కి వచ్చిండు. మన మెయిన్ గోల్ ఏంది? లీడ్ జనరేషన్. సో, ఈడ కాంటాక్ట్ నౌ అని పెట్టావు. ఇది క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తుంది బాగుంది. ఫోన్ నంబర్ పెట్టావు. కానీ కంపల్సరీ ఒక కాంటాక్ట్ ఫార్మ్ అనేది ఉండాలి. కాంటాక్ట్ ఫార్మ్ ఉంటేనే కస్టమర్ ఫిల్అప్ చేస్తాడు. కాబట్టి వీలైతే 2 ప్లేసెస్‌లో పెట్టొచ్చు. లేదంటే అట్‌లీస్ట్ 1 ప్లేస్‌లో స్క్రోల్ డౌన్ వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టడానికి ట్రై చేయండి కాంటాక్ట్ ఫార్మ్. ఓకేనా? యెస్. రెండోది వచ్చేసి ఇది తీసేసేయండి. ఈ సబ్స్క్రైబ్ నౌ అనేది మనకు అవసరం లేదు. మనది సర్వీస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్ అన్నమాట. సర్వీస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్‌లా ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. ఓకేనా? బ్లాగ్‌లో అయితే అవసరం వస్తుంది. కాబట్టి కస్టమర్ విల్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. ఇది రిమూవ్ చేయండి. దాని తర్వాత ఈ వెబ్‌సైట్‌లో వచ్చేసి నేను ఈ వెబ్‌సైట్‌లో మొబైల్ వెర్షన్‌లో చెక్ చేసినప్పుడు ఈ కలర్ ఉంది కదా! ఇది అంత బాగా అనిపిస్తలేదు ఈ కలర్. ఇగో విల్ టెల్ యూ. ఈ కలర్ ఉంది కదా! ఇది అస్సలు బాగా అనిపిస్తలేదు. జస్ట్ కలర్ చేంజ్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఇందులో కూడా కాంటాక్ట్ ఫార్మ్ అనేది పెట్టండి. ఓకే సార్. ఓకేనా? సో, ఈ 1 మంత్‌లో ఇతను ఈ 2 వెబ్‌సైట్ డిజైన్ చేశాడండి కంప్లీట్‌గా. మళ్ళీ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎన్నిసార్లు 2, 3 టైమ్స్ చేంజ్ చేసావు కదా! యెస్ సార్. 2, 3 టైమ్స్ దాన్ని తీసేసి మళ్ళీ చేశాడనమాట. దట్స్ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ నీ టార్గెట్ ఏందంటే నీకు క్లయింట్ యాడ్స్ రన్ చేయమంటాడు. డెంటల్ హాస్పిటల్స్ నియర్ మీ, డెంటల్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్‌కి సెర్చ్ నెట్వర్క్ యాడ్స్ రన్ చేయాలి. కానీ నీ గోల్ ఏంది? క్లయింట్ యాడ్ రన్ చేయమన్నప్పుడు కస్టమర్ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత ఫార్మ్ కూడా ఫిల్అప్ చేయాలి. అందుకే నేను ఏం చేస్తున్నా కంపల్సరీ ఫార్మ్ ఉండాలని చెప్తున్నా. యెస్ సార్. ఓకేనా? దాని తర్వాత యూ హావ్ టు బిల్డ్ ఎ బ్రాండ్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ యాస్ వెల్. నేను క్లయింట్‌తో ఈరోజు కలిసాను, మాట్లాడాను కూడా. ఆయన వీడియోస్ ఇస్తాడు బాగా. అంటే ఇప్పుడు డెంటల్‌కి సంబంధించిన అసలు ఉప్పుపళ్ళు ఎందుకొస్తాయి? దాని నివారణ కోసం ఏం చేయాలని కొన్ని వీడియోస్ ఇస్తాడు. ఆ వీడియోస్‌ని నువ్వు వైరల్ చేయాలి. వైరల్ చేయడం వల్ల ఏమైతది? అది ఆడియన్స్‌కెళ్ళినప్పుడు అరే! నాకు కూడా ప్రాబ్లమ్ ఉందని వాళ్ళు కాంటాక్ట్ అయితారు. అట్లా క్లయింట్‌కి బిజినెస్ పెరుగుతుంది. యెస్. ఓకేనా?
నీకైతే నేను స్ట్రాటజీ ఇస్తా, నువ్వు ఇంప్లిమెంట్ చేసుకో. మధ్యలో ఏమైనా క్వశ్చన్స్ వస్తే రీసెర్చ్ చేసుకో. స్టిల్ ప్రాబ్లమ్ వస్తే హనీషన్ కానీ జాష్వన్ కానీ కాంటాక్ట్. ఇఫ్ ఇట్ ఈస్ బిగ్ ప్రాబ్లమ్ దెన్ కమ్ బ్యాక్ టు మీ, ఐ విల్ హెల్ప్ యూ. ఓకే సార్. జాబ్ వచ్చిన రోజు నీ ఫీలింగ్ ఏంది? హౌ యూ ఫెల్ట్ వెన్ యూ గాట్ ప్లేస్? ఎస్ సార్, చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది సార్. మీ మదర్ ఎలా ఫీల్ అయింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్, అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, గుడ్ గుడ్. మళ్ళీ ఫస్ట్ మంత్ సాలరీ మమ్మీకి ఏం చేయించినావు? మమ్మీ వాళ్ళకి ఇచ్చేసాను సార్. నువ్వు ₹1,00,000 సాలరీ కొట్టాలి, సరేనా? ఇది నీ గోల్. ఇగో పుట్టడం, నీ వల్ల పుట్టడం నీ తప్పు కాదు, ఓకేనా? కానీ చనిపోయే వరకు నువ్వు ఏందో ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ₹1,00,000 సంపాదించడం నెలకు పెద్ద పని కానే కాదు. జనాలకు తెలియదు ఏ విధంగా హార్డ్ వర్క్ చేయాలో తెలియక ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే 30,000 వస్తుంది 40,000 అనుకుంటారు, కానీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ మనీ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. నేను చెప్తున్నా, ఒకప్పుడు నిజంగానే నీలా పుడితే కొంచెం కష్టం అవుతుండే జనాలకు. ఇప్పుడు అంత సీన్ లేదు. ఈ వరల్డ్లో ఆన్లైన్లో ఎవరు గట్టిగా ఉంటే వాడే సంపాదిస్తాడు. ఇప్పుడు నేను బయటికే పోను, నువ్వు నేను సేమ్ తెలుసా? నేను నెలలు ఇంట్లోనే ఉంటా, ఇదే రూమ్లో ఉంటాను, నేను బయటికి కూడా పోను. కాబట్టి ఈ కాలంలో అవసరం లేదు. దీన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకోవాలి, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, బ్రెయిన్ బాగా వాడాలి, లీడ్ ఎట్లా జనరేట్ చేయాలి. డిఫరెంట్ రీసెంట్గా ప్రదీప్ అన్న ఒక స్టూడెంట్కి వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన లీడ్స్ ఇచ్చాను. ఆయన లీడ్ జనరేట్ చేస్తుండు, క్లయింట్స్కి ఇస్తున్నాడు. ఆయన కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ క్రియేట్ అయింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు స్మార్ట్గా థింక్ చేశారనుకోండి, మీ ఊర్లోనే కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాక్చువల్గా నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ₹10,000 జీతం అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 20,000 ఇన్ హైదరాబాద్. నువ్వు ఆఫీస్కి వెళ్ళినావు అనుకో, అది ₹20,000 సమానం, అంతే కదా? ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్నావు, మమ్మీ చేసిన ఫుడ్ తింటున్నావు, నువ్వు బయటికి ఎక్కడ వెళ్తావు, కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఓకే, కానీ ఆగొద్దు. ఎప్పుడు కూడా మనీ మేకింగ్లో నేర్చుకోవాలి. ₹1,00,000 సంపాదించవచ్చు ఫ్యూచర్లో. నీకు మళ్ళీ కొన్ని సెషన్స్ నేను తీసుకుంటా, నువ్వు ప్రూవ్ చేసుకుంటే నీకు ఇంకా మోర్ క్లయింట్స్ కూడా నేను ఇస్తాను నీకు. జనరల్గా అయితే మన స్టూడెంట్స్కి మనకు ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక ఆపర్చునిటీ ఇస్తాను. నీకు మాత్రం నేను మోర్ ఆపర్చునిటీస్ ఇస్తుంది ఫ్యూచర్లో. కాబట్టి ఇంకా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నీ బ్రెయిన్ నమ్ముకో, అంతే. నువ్వు వర్కౌట్ చేస్తావు. ఓకే, అండ్ నీ గోల్ ఏంది ఫ్యూచర్లో? వాట్ ఈస్ యువర్ గోల్? సార్ అంటే డిజిటల్ మార్కెటింగ్లోనే కొంచెం నాకు గ్రోత్ అనిపిస్తుంది, అంటే ఈ సెక్టార్లో గ్రో అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను సార్. తెలుసా మళ్ళీ ఏ సెగ్మెంట్లో పోతే గ్రోత్ అవుతావు, ఎక్కడెక్కడ పోవాలని అర్థమవుతుందా డిజిటల్ మార్కెటింగ్లో? ఎస్ సార్, డిజైనింగ్ పార్టే సార్. డిజైనింగ్ పార్ట్ లేదు, డిజైనింగ్ పార్ట్ పోవద్దు. డిజైనింగ్ అన్నిటికంటే తక్కువ. ఓకే, నువ్వు ఎక్కడ బాగాలంటే ఎస్ఈఓ బాగా నేర్చుకోవాలి. ఎస్ఈఓ నేర్చుకుంటే ఒక క్లయింట్ని టాప్లో తీసుకెళ్ళినావు అనుకో, నాకు డబ్బులు ఇస్తాడు. అట్లా 10 క్లయింట్లు ఎక్కువ వస్తుంది, దాదాపు నీకు 2 lakhs ఆనే వస్తాయి. గూగుల్ యాడ్స్ మీద పట్టు పెంచుకోవాలి, సోషల్ మీడియా మీద పట్టు పెంచుకోవాలి, అనలిటిక్స్ మీద పట్టు పెంచుకోవాలి. అంతా ఇవన్నీతో పాటు బ్లాగ్ స్టార్ట్ చేయి. నువ్వు బ్లాగ్స్ రాయాలి. నేను ఇంకోటి చెప్తా సుబ్రహ్మణ్యం, నువ్వు మొహమాట పడకుండా ఇది చెయ్యి. నువ్వు వ్లాగ్ స్టార్ట్ చెయ్యి. వ్లాగ్ అంటే వీడియో. ఓకే, ఇప్పుడు నువ్వు ఇలా అన్నావు కదా, ఓకే, నువ్వు ఉన్నట్టు జనాలకు చూపి. నేను ఇది రవై, నా డే ఎట్లుంటుంది, నా డే ఎట్లా స్టార్ట్ అవుతుంది, డే ఎట్లా ఎండ్ అవుతుంది, నేను ఏం చేస్తున్నాను. నువ్వు వ్లాగ్ స్టార్ట్ చేయి. చాలా తక్కువ టైంలో నా ఛానల్ నువ్వు బీట్ చేస్తావు. 1,00,000 ఫాలోవర్స్ నువ్వు కొట్టగలుగుతావు. ఎందుకంటే నువ్వు చేస్తుంది తప్పు కాదు, నువ్వు చేస్తున్న ఏదో చూపించుకోను. దానివల్ల నీ ఆపర్చునిటీస్ క్రియేట్ ఎక్కువ అవుతుంది, చాలా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫారెన్లో ఒక పర్సన్ ఉంటాడు, అతనికి 2 హ్యాండ్స్ ఉండవు, 2 కాళ్ళు ఉండవు. ఆయన మోటివేషనల్ స్పీకర్. నీకు తెలుసో లేదో మనకు తెలియదు, మీరు రీసెర్చ్ చేస్తే నా పేరు గుర్తులేదు. ఆయన $millions సంపాదిస్తాడు. మరి ఆయన కాన్ఫిడెన్స్ చూడు, ఆయనకు పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. ఫుల్ కాన్ఫిడెంట్ ఆ పర్సన్ అనమాట. కాబట్టి నువ్వు వ్లాగింగ్ చేయాలి కంపల్సరీ. మళ్ళీ నేను 3 months తర్వాత నీతోటి మాట్లాడతా. అప్పటికి సార్ నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తా అని చెప్పి నేను చెప్తున్నాను. నువ్వు వ్లాగ్ స్టార్ట్ చేయి, ఇమ్మీడియట్గా నీ ఫాలోవర్స్ పెరుగుతారు. అండ్ నెక్స్ట్ బ్లాగింగ్ స్టార్ట్ చేయి. ఏదో ఒక టాపిక్ తీసుకొని ఇప్పుడు కొంచెం గైస్ మీ క్వశ్చన్స్ నేను రిప్లై ఇస్తా జస్ట్ ఇస్తూ మాట్లాడిన తర్వాత. నీకేదో హాబీ ఉందన్నావు అది చెప్పేసి. సార్ పెట్స్ అవన్నీ పెంచుతాను సార్ నేను. ఏమేమి పెట్స్ పెంచుతావు? బర్డ్స్, ఫిషెస్, టర్టిల్స్ అవన్నీ. ఎన్ని బర్డ్స్ ఉన్నాయి నీతో ఇప్పుడు? నా దగ్గర మోర్ దెన్ ఒక 20 ఉన్నాయి సార్. నేను గుర్తుపడతాయి అవన్నీ. టేమ్డ్ బర్డ్స్ వచ్చి ఒక 1 ఉంది సార్, మిగతా అన్ని వైల్డ్ బర్డ్స్ సార్.
అవి గుర్తుపట్టావా? అవి గుర్తుపట్టాం. ఆహా! ఓకే. అదొకటే మాత్రం గుర్తుపడతది నేను. ఎస్ సార్. ఓకే. ఓకే. ఫిషెస్ అండ్ టర్టిల్స్. ఎస్ సార్. ఓకే. గుడ్. అసలు ఎందుకొచ్చింది ఆ హాబీ నీకు? సార్ అంటే నాకు 9th నుంచి హాబీ అనేది ఉంది సార్. హ్మ్. అంటే నేను ఫస్ట్ నుంచి నాకు అవంటే చాలా ఇంట్రెస్ట్ సార్. కానీ దాన్ని ఇంతవరకు ఇంకా సెల్ చేయలేదు. స్టార్ట్ అయితే చేశాను సార్. కానీ అంత పర్ఫెక్ట్‌గా అయితే వెళ్ళలేదు సార్. నేను దీనికి అన్నిటికి ఒకటే ఒకటి. నీ పర్సనల్ గ్రోత్‌కి, నీ ప్యాషన్‌కి అన్నిటి ఒకటే నీ వ్లాగ్. నువ్వు వ్లాగ్ స్టార్ట్ చేసుకుంటావు. నువ్వు ఏం మాట్లాడతావు? ఇగో నేను పెంచిన పిట్టలు ఇట్లున్నాయి, చిలుకలు ఇట్లున్నాయి అని చెప్పాలి. తర్వాత నువ్వు మళ్ళా వర్క్ వచ్చే వరకు నేను వెబ్‌సైట్ డిజైనింగ్ చేస్తున్నా ఎస్‌ఈఓ అని చేయాలి. ఎవరికి నచ్చినోళ్ళు అది కొంటారు నీతోటి. ఆ బర్డ్స్ నచ్చినోళ్ళు బర్డ్స్ ఆర్డర్ చేస్తారు. నీ సర్వీసెస్ కావాలనుకున్న నీ సర్వీసెస్ ఆర్డర్ చేస్తారు. దట్స్ హౌ యూ విల్ బికమ్ ఫేమస్. ఓకేనా? ఎస్ సార్. ఒక స్కిల్ నేర్చుకుంటేనే సరిపోదు. ఆ స్కిల్‌ని మనం అమ్మే కెపాసిటీ మనకుండాలి. అప్పుడే డబ్బులు సంపాదిస్తాం. సో, వ్లాగింగ్ ఈస్ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ వర్క్ ఫర్ ఇప్పుడు ఇక్కడ ఆహ్, ఒక పర్సన్ ఉన్నాడు. గుణేంద్ర ఉన్నాడు. గుణ ఈస్ వెరీ టాలెంటెడ్. హి ఈస్ మై స్టూడెంట్. ఓకే. హి ఈస్ ఆల్సో డూయింగ్ జాబ్. గుణ వ్లాగ్ స్టార్ట్ చేస్తే సంవత్సరంలో మేబీ ఒక 1000, 2000 సబ్స్క్రైబర్లు తీసుకొస్తాడు. కానీ నీకు గుణకు చాలా డిఫరెన్స్ ఉంది. యూ ఆర్ డిఫరెంట్ దాన్ అదర్ పర్సన్. కాబట్టి నువ్వు దీన్ని క్యాష్ చేసుకోవాలని నువ్వు వ్లాగ్ పక్కా చేయాలని నేను అనీష కూడా చెప్తా. తొందరనే ఛానల్ స్టార్ట్ చేయమంటా. తనే క్యాప్చర్ చేయాలి. నువ్వు పర్ఫార్మ్ చేయాలి. సరేనా? ఎస్ సార్. మళ్ళా నువ్వు 1,00,000 సబ్స్క్రైబర్ చేసినాక మళ్ళీ మన ఇద్దరం కలిసి మళ్ళీ లైవ్ చేయాలి మళ్ళీ. ఎస్ సార్. ఓకే. రైట్. తర్వాత నువ్వు కోర్స్ నేర్చుకున్నప్పుడు మీ ఫెలో స్టూడెంట్స్ ఉన్నారు కదా! వాళ్ళతో టచ్‌లో ఉంటారా? ఎస్ సార్. టచ్‌లో ఉన్నాను సార్. ఓకే. 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 రైట్. ఇప్పుడు కొన్ని క్వెషన్స్ తీసుకుందాము. తర్వాత మళ్ళీ మాట్లాడదాం. గైస్ మీరు సుబ్రహ్మణ్యన్ ఏమైనా క్వెషన్స్ అడగాలంటే మీరు అడగొచ్చు. సో దట్ హి విల్ ఆన్సర్ ద క్వెషన్స్. ఇట్స్ స్పోర్ట్ టైమ్. సుభాష్ సార్ విచ్ వ్లాగ్ నీష్ ఈస్ బెటర్ ఇన్ దీస్ డేస్? అంటే ఇప్పుడు అలా చెప్పలేమనమాట. ఏ నీష్ కరెక్ట్ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఉన్నాడు. పర్సనల్ వ్లాగ్ చేయమని చెప్పాను. ఆయన డైలీ ఏమేమి నడుస్తున్నాయి. ఎవరికైనా వ్లాగ్ అనేది పర్ఫెక్టే. నీ పర్సనల్ వ్లాగ్ చేసుకోవచ్చు. లేదు డబ్బులు ఎక్కువ సంపాదించాలన్న ఉద్దేశ్యం ఉంటే మీరు ఫైనాన్షియల్ వ్లాగ్ స్టార్ట్ చేయాలి. అంటే ఇన్సూరెన్స్ గురించి గానీ, మనీ గురించి గానీ, షేర్ మార్కెట్ గురించి చెప్తే ఎక్కువ డబ్బులొస్తాయి అన్నమాట. ఓకే. బట్ ఏది బెటర్ అనే దానికంటే నీకు ఏది ప్యాషన్ అనేది దాని మీద చేస్తే ఇంట్రెస్ట్ ఎక్కువ రోజులు చేస్తాం. ఇప్పుడు సుబ్రహ్మణ్యానికి బర్డ్స్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి దానిపైన చేస్తే ఇట్స్ గుడ్ ఫర్ హిమ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈయన ప్రొఫెషనల్ గురించి కూడా మాట్లాడమని చెప్పాను. నవీన్. హాయ్ నవీన్. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉంది నవీన్? ఓకే. గైస్ ఎవరైనా సరే సుబ్రహ్మణ్యంని గానీ, నన్ను గానీ ఏమైనా క్వెషన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ సో దట్ he or me try to answer the questions. ఓకే. అండ్ బిఫోర్ దట్ సుబ్రహ్మణ్యం డాక్టర్‌ని ఈరోజు నేను కన్సల్ట్ అయ్యాను. డాక్టర్ ఈరోజు ఆయన ఆఫీస్ కూడా షిఫ్ట్ చేస్తున్నాడనమాట. అక్కడి నుంచి వేరే దగ్గర. ఎస్ సార్. చెప్పారు. అప్పుడు ఏమైతది ఆయనకి ఇష్యూ ఏంది? గూగుల్ మై బిజినెస్ ఇష్యూ అయితుంది. తర్వాత లీడ్స్ అనేది తగ్గిపోతది. కాబట్టి రిగరస్‌గా మనం గూగుల్ యాడ్స్‌లో రన్ చేసి మనం ఆయనకు బిజినెస్ ఇయ్యాలి. కాబట్టి కంటిన్యూస్‌గా రీసెర్చ్ చేస్తుండే. సార్ నాకు ఎస్‌ఈఓ అనలిస్ట్ అని ఇంటర్వ్యూ చేశారు. బట్ వెబ్ డెవలపర్ రోల్ ఇచ్చారు. అవునా? బట్ వెబ్ డెవలపర్ రోల్ అంత గ్రోత్ ఉండదండి. ఎస్‌ఈఓ తీసుకుంటే బెటరు. ఇనిషియల్‌గా అయితే చేస్తుండండి వితౌట్ స్కిప్పింగ్. దాంతో పాటు ఫ్రీలాన్సింగ్ ట్రై చేయండి. యాహ్! వినోద్ కుమార్ చెప్తున్నాడు మోటివేషనల్ స్పీకర్ నేమ్ నిక్ విజిక్ అంట. యాహ్! దట్ గాయ్ 2 చేతులు 2 కాళ్ళు ఎంటలు. థాంక్ యూ శ్రీపతి. ఇంకా గైస్ సార్ ఎస్‌ఈఓలో ఇన్ బిట్వీన్ వర్డ్ స్పేస్ అనేది ఇంపార్టెంటా? లైక్ సౌండ్ బార్ అండ్ సౌండ్ బార్. అంతే కదా! ఇప్పుడు వన్ కస్టమర్ ఈస్ కొన్నిసార్లు గూగుల్ దీన్ని ఆటోమేటిక్‌గా తీసుకుంటుందిలెండి. గూగుల్ ఆటోమేటిక్‌గా స్పేసెస్‌ని కరెక్ట్ చేసుకుంటుంది. బట్ దాన్ని వేరియేషన్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి అప్పుడు ఏం చేయాలి నీవు? వితౌట్ స్పేస్ బార్, సౌండ్ బార్ అని ఒకసారి ఆ బ్లాగ్‌లో మెన్షన్ చేయాలి. విత్ స్పేస్‌తో పెడితే రెండిటికి మ్యాచ్ అయితది. నీకు ఎస్‌ఈఓ ఛాన్సెస్ ఎక్కువ ఉంటదనమాట. ఇలాంటి జిమ్మిక్స్ మనం వాడాలి. ఇట్ విల్ హెల్ప్ అస్. రైట్. అండ్ గూగుల్ యాడ్స్ సర్టిఫికేషన్ చేశావా? ఎస్ సార్. చేశాను సార్. చేశాను సార్. అన్ని క్లియర్ చేశావా? ఎస్ సార్. ఇప్పుడు నీకు పర్సనల్‌గా ఏమైనా బ్లాగ్ ఉందా? ప్రెజెంట్ అయితే లేదు సార్. ఓకే. ఓకే. నవీన్ విల్ షూర్ నవీన్.
మనం కూడా లైవ్ చేద్దాం, నువ్వు జాబ్ కొట్టు. మీ ట్రైనర్ ఎవరు నవీన్ ఇప్పుడు? హూజ్ యువర్ ట్రైనర్? హనీషా ఎంతవరకు హెల్ప్ చేస్తుంది నీకు? సార్ హెల్ప్ చేస్తారు సార్. డిజైనింగ్ పార్ట్‌లో ఇంకా ప్లగిన్స్‌లో వాటిలో ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్ చేస్తారు సార్. ఓకే. ఓకే నవీన్, డెఫినెట్‌గా నువ్వు కూడా హార్డ్ వర్క్ చెయ్యి. సో వన్స్ యూ సక్సీడెడ్ విల్ ఆల్సో డూ లైవ్ సెషన్ దిస్. జాషువా నీకు మెసేజ్ పెడుతున్నాడు వీడు, ఆల్ ది బెస్ట్ అని చెప్పి, యువర్ ఇంటర్న్షిప్ మేనేజర్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మృదుల గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి సార్, ఏం చేస్తారు ఫ్రీలాన్సింగ్ అంటే? నువ్వే చెప్పు సుబ్రహ్మణ్యం, ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో. ఫ్రీలాన్సింగ్ అంటే వేరే వాళ్ళకి వాళ్ళ నీడ్ బట్టి వర్క్ అనేది చేసి పెడతాం సార్. లైక్ వాళ్ళకి డిజైనింగ్ నీడ్ ఉంటే మనం డిజైనింగ్, లేకపోతే వాళ్ళకి వెబ్సైట్ ఉంటే ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్ అలా రన్నింగ్ అనేది చేస్తాం సార్. ఓకే, కరెక్ట్. మృదుల గారు ఒక కంపెనీలోకి వెళ్ళి జాబ్ చేస్తే జాబ్ కదా, అలా కాకుండా ఇండివిజువల్గా మీరే ఒక ఫ్రీలాన్సర్గా తయారైపోయి క్లయింట్స్కి మనం సర్వ్ చేస్తాం అనమాట. నీకు డిజైనింగ్ కావాలని నేను చేసి పెడతాను, ఎస్ఈఓ కావాలని నేను డిజైన్ చేస్తాను. ఇలాంటి వాళ్ళని ఫ్రీలాన్సర్స్ అంటారు అనమాట. సో సెల్ఫీ హార్డ్ రివ్యూస్, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, దీని గురించి నేను యూట్యూబ్లో ఒక వీడియో చేశాను. మీరు ఓడిఎంటీ ఫ్రీలాన్సింగ్ అని కొడితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, అందులో చూసి నేర్చుకోవచ్చు. బెస్ట్ వే వచ్చేసి గూగుల్ మై బిజినెస్, గూగుల్ మ్యాప్స్ ద్వారా ఉన్న లిస్టింగ్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేసి చేయొచ్చు. రెండోది నీ సెల్ఫ్ వెబ్సైట్ తయారు చేసుకొని దానికి యాడ్స్ రన్ చేయడం కానీ ఎస్ఈఓ ద్వారా చేయొచ్చు. థర్డ్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఫైబర్ కానీ అప్వర్క్, బట్ అవి చాలా కాంపిటీషన్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 దానిలోకి వెళ్ళండి. సార్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి అండ్ క్లయింట్స్ని ఎలా తెచ్చుకోవాలి? సేమ్ ఇంతకుముందు చెప్పాను కదా, ఏజెన్సీ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీలాన్సింగ్ అనే స్టార్ట్ చేయండి. ఫ్రీలాన్సింగ్గా క్లయింట్స్ పెరుగుతున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు మీద ఏజెన్సీ అయిపోతుంది. ఎస్ అండి, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్లో రియల్ ఎస్టేట్ జాబ్స్ చూపిస్తారా? ఎస్ అండి, చాలామంది స్టూడెంట్స్ రియల్ ఎస్టేట్ జాబ్స్ చేస్తున్నారు. మేము రియల్ ఎస్టేట్ వెంచర్స్ తోటి కూడా టైఅప్ చేపిస్తున్నాము. నాట్ ఓన్లీ జాబ్, మీరు ఆ వెంచర్ని సేల్ చేసుకుని మీరు కమిషన్ తీసుకోవచ్చు. అమ్ము డైరీస్ రీసెంట్గానే బ్యాచ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మీకు దసరా తర్వాత ఉంది, అక్టోబర్ 14th ఇంకో బ్యాచ్ ఉందండి. కెన్ వి డిపెండ్ ఆన్ ఏఐ ఫర్ కంటెంట్? కంప్లీట్గా డిపెండ్ కావద్దు, 20% ఒరిజినల్ రాయాలి. చాట్ జీపీటీ ద్వారా వచ్చిన కంటెంట్ తీసుకుని రీరైట్ చేయండి, అప్పుడు వర్కౌట్ అవుతుంది. సుబ్రహ్మణ్యం నీకు మొదలు థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, అండ్ సో కిచెన్ కూడా ఆల్ ద బెస్ట్ సుబ్రహ్మణ్యం చెప్తున్నారు. చూసినావా ఇప్పుడు ఈ వ్లాగ్లోనే, ఈ వీడియో లైవ్లోనే ఇంతమంది చేస్తున్నారంటే నువ్వు ఛానల్ స్టార్ట్ చేస్తే ఎంతమంది అవుతారు. కాబట్టి డెఫినెట్గా నువ్వు బ్లాగ్ స్టార్ట్ చేయాలి. అమ్ము డైరీస్ యూఎస్ క్లయింట్స్కి అయితే మినిమం 2000 to 3000 స్పెండ్ చేస్తే బెటర్, ఎందుకంటే తక్కువ పెడితే వేస్ట్, ఎందుకంటే వాళ్ళది డాలర్లో పోతుంది కాబట్టి ఇట్స్ బెటర్. ఓకే, నాగశివ హాయ్. ఓకే సుబ్రహ్మణ్యం, ఓవరాల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ దట్ యూ లెర్న్ ద కోర్స్ అండ్ నీ సొంత టాలెంట్ తోటి నువ్వు జాబ్ కొట్టావు, నేను రిఫర్ చేసే కంటే ముందే. అండ్ నేను ఇచ్చే నీకు సజెషన్స్ ఏంటంటే డిజైనింగ్ మీద డిపెండ్ కాకు, మార్కెటింగ్ మీద డిపెండ్గా, దాంతోపాటు బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి, నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. ఓకే, అండ్ 1 lakh సబ్స్క్రైబర్స్ కొట్టాలి, చాలా డబ్బులు సంపాదించి మీ మమ్మీకి ఇవ్వాలను, మీ మమ్మీని హ్యాపీగా చూసుకోవాలి. మీ మమ్మీ నీకు ఎంత సేవ చేసిందో నువ్వు మీ మమ్మీకి అంత సేవ చేయాలి మళ్ళీ, ఓకేనా? యాక్చువల్గా ఈరోజు నేను చాలా హ్యాపీ. మా ఊర్లో శశి అని ఒక అబ్బాయి ఉండే, సేమ్ నీలాగానే, అతను నిలబడలేడు, నడవలేడు, ఏం చేయలేడు. ఒకప్పుడు కొద్దిగా నడుస్తుండే, బట్ రాను రాను అసలు నడవలేకపోయాడు అనమాట ఆయన.
అప్పుడే అనుకుంటే అరే వీడికి ఏమైనా హెల్ప్ చేయాలని అనుకుని ఒక థాట్ ఉండే కానీ నాకు డిలే అవుతుంది. లాస్ట్‌కు నేను డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత మనము ఫండ్ రైజ్ చేయొచ్చు కదా! ఫండ్ రైజ్ చేసి వాడికి ఒక ఇల్లు కట్టిద్దామని డిసైడ్ అయినా. బట్ అన్‌ఫార్చునేట్‌గా నేను ఊరికెళ్ళక తెలిసింది అతను చనిపోయాడని అర్థమైంది. అతనికి చనిపోవడం అంటే అతను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడనమాట. నేనేం చేయలేకపోతున్నాను. హి ఈస్ అరౌండ్ 26 ఇయర్స్. మీరు 24 కదా! యెస్. ఆ! అతనంతా బానే ఉన్నాడు. హి కుడ్ హావ్ లీవ్ 100 ఇయర్స్. ఓన్లీ థింగ్ ఈజ్ అంటే కాన్ఫిడెన్స్ లోపం చేసింది. ఇప్పుడు ఆయనకు నీకు డిఫరెన్స్ ఏందంటే నువ్వు చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నావు. నేనే షాక్ అయిపోయాను ఇంత కాన్ఫిడెన్స్. ఈరోజు నువ్వు వాట్సాప్‌లో ఆటోమేషన్ మెసేజ్ పంపిస్తే నేను అందుకే క్వెషన్స్ అడిగిన కదా! ఎక్కడికెళ్ళి చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? అంటే ఆ రీసెర్చింగ్ స్కిల్ నీకుంది. కాబట్టి నువ్వు సర్వైవ్ అయితావు. కాబట్టి నువ్వు 100 ఏళ్ళు బతకాలి. 100 ఏళ్ళు డబ్బులు సంపాదించాలి. మీ అమ్మని మంచిగా చూసుకోవాలి. సరేనా? థ్యాంక్ యూ సార్. ఓడిఎంటీ తరపు నుంచి మా హెల్ప్ కంపల్సరీగా నీకుంటుంది. యెస్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ Yes. సుబ్రహ్మణ్యం. టేక్ కేర్. Thank you, sir. బాయ్. బాయ్. థ్యాంక్ యూ సార్. గైస్ దట్ ఈస్ అబౌట్ స్టోరీ ఆఫ్ సుబ్రహ్మణ్యం. చూడండి అసలు అతనికి అలా ప్రాబ్లం ఉన్నా కూడా ఎంత కాన్ఫిడెన్స్‌గా మాట్లాడుతారో లైవ్‌గా రావాలంటే భయపడతారు. అసలు ఆయన భయపడతలేడు. హ్యాపీగా ఉన్నాడు. అలానే ఉండాలి. సో ఆయన చేసినప్పుడు మరి మీరు చేయలేరా? మీరు కూడా చేస్తారు కదా! స్టూడెంట్స్ ఎవరు నాకు జాబ్ రాలేదని కంప్లెయింట్ చేయకండి. కష్టపడండి. డెఫినిట్‌గా జాబ్ వస్తుంది. ఈ రీల్స్ చూడము, యూట్యూబ్‌లో షార్ట్ చూడడం బంద్ చేయండి. బీ సెల్ఫిష్. వీలైతే మీరు కంటెంట్ క్రియేట్ చేసి వేరే వాడు చూసేటట్టు చేయండి. కానీ మీరే చూసుకుంటా పోతే టైం ఏడ సరిపోతుంది? 3 గంటలు, 4 గంటలు రీల్స్ చూస్తే తర్వాత నీ బాడీ ఎంత సహకరించదు. నువ్వు సొంత లెర్నింగ్ నేర్చుకోలేవు. యూ విల్ నాట్ గ్రో. కాబట్టి అవి కొంచెం పక్కకు పెట్టేసి రోజు 3, 4 గంటలు లెర్నింగ్ పెట్టుకోండి. 3, 4 గంటలు కంటెంట్ క్రియేషన్స్‌కి పెట్టుకోండి. తర్వాత అవే నీకు డబ్బులు సంపాదించి పెడతది. అసలు డిజిటల్ మార్కెటింగ్ మన దగ్గర పక్కా నేర్చుకున్న తర్వాత ఆఫీస్‌కెళ్ళేటోళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్ ఏందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి తక్కువుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వోళ్ళు ఐడియల్‌గా కూర్చోకుండా క్రియేట్ సంథింగ్. బ్లాగ్ అన్నా స్టార్ట్ చేయండి. యూట్యూబ్ అన్నా స్టార్ట్ చేయండి. అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయండి. యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. ఓకే. కొన్ని క్వెషన్స్ ఉన్నాయి నేను తీసుకుంటా. సర్వీస్ చార్జ్ పర్ మంత్ యూఎస్ క్లయింట్స్‌కి డిపెండ్స్ అండి. యూ కెన్ చార్జ్ $700. Subramaniam, you are a great person. Really inspired a lot of people. You are lucky having Subhash sir. Mentor, grow big once again. See you high position. Thank you, Surya. సార్ నాది జాబ్స్ బ్లాగ్ ఉంది 7 months అయ్యింది స్టార్ట్ చేసి యాడ్సెన్స్ అప్రూవ్ అవ్వడం లేదు. మంత్లీ 5K ట్రాఫిక్ వస్తున్నాయి కానీ యాడ్సెన్స్ అప్రూవ్ అవ్వడం లేదు. యాడ్సెన్స్ ఇప్పటికే మీరు అప్రూవ్ కావాలి ఎంత కంటెంట్ వస్తుంది అంటే. బట్ ఎందుకు కాలేదు ఒకసారి నా సుభాష్ మంగళం 786@gmail.com నా జీమెయిల్ అకౌంట్, దానికి మీరు మెయిల్ చేయండి, నేను చెక్ చేస్తాను. మా కోర్సులో కంప్లీట్ వాట్సాప్ మార్కెటింగ్ లైక్ చాట్ బోట్, ఆటోమేటికల్లీ మెసేజెస్, ప్రస్తుతానికైతే ప్యూర్ ఆఫ్ మార్కెటింగ్ ఉందిలేండి. సిఆర్ని ఇంక్లూడ్ చేయలేదు. ఎవరికైనా స్టూడెంట్కి అవసరం ఉందంటే చెప్తాను, ఎందుకంటే మిగతా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ కాకుండా. ఎందుకంటే జాబ్లో పోతుంటే ఇంత అడ్వాన్స్ ఎవరు అడుగుతలేరు. బట్ సూన్ నేను వాటిని యూట్యూబ్లోనే రిలీజ్ చేస్తాను. ఓకే. యాజ్ ఫ్రెషర్ గెట్ 12 lakhs ప్యాకేజ్. దాసరి గారు మీ క్వశ్చన్ నాకు అర్థం కాలే. అంటే వీళ్ళు ఫ్రెషర్ 12 lakhs ప్యాకేజ్ వస్తుందా అని అడుగుతుర్రా? థ్యాంక్ యూ. షిండే నో ప్రాబ్లమ్, షూర్ విల్ డూ ఇట్. కంపెనీ వాళ్ళు HTML వెబ్సైట్ కంటెంట్ పెట్టమన్నారు. కంటెంట్ వాళ్ళే ఇస్తున్నారు, అది డెవలప్మెంట్ రోల్కి వస్తుంది. సార్ నేను కంపెనీ వాళ్ళు HTML వెబ్సైట్లో కంటెంట్ పెట్టమంటున్నారు, కంటెంట్ వాళ్ళే ఇస్తున్నారు, అది డెవలప్మెంట్. కంటెంట్ వాళ్ళే ఇస్తున్నారు HTML వెబ్సైట్ కాబట్టి. కాకపోతే మీరు కంటెంట్ ఇచ్చినప్పుడు SEO పరంగా మీరు టిప్స్ చెప్పండి, ఏ కీవర్డ్ వాడితే బాగుంది. అప్పుడు మీరు SEO రోల్కి వస్తారు. లేదు ఉన్న కంటెంట్ అక్కడ పంపిస్తున్నామంటే డెవలప్మెంట్ రోల్కి వస్తారు మళ్ళీ. గణేష్ సార్ నేను కొన్ని డేస్ US IT రిక్రూట్మెంట్గా జాబ్ చేశాను. అలా క్లయింట్స్తో మంచి ర్యాపో మెయింటైన్ చేసి ప్రజెంట్ వాళ్ళకి యాడ్స్ క్యాంపెయిన్ చేస్తున్నాను. పొజిషన్స్ నౌ హ్యాండ్లింగ్ 2 clients, నౌ ఎర్నింగ్. ఓ వెరీ గుడ్ గణేష్, కంగ్రాచులేషన్స్. సార్ నాకు ఇంటర్వ్యూ కొంచెం టెన్షన్, ఇంటర్వ్యూ టైం హెల్ప్ ఎలా అవుతుంది సార్? ఇంటర్వ్యూ టైం హెల్ప్ ఎలా అవుతుంది సార్ అంటే మీరు మా కోర్సులో స్టూడెంట్ అయితేనేమో మాకు ఆల్రెడీ మాక్ ఇంటర్వ్యూస్ చాలా ఉంటాయి. సో దట్ అక్కడ పోతుంది భయం. ఇప్పుడు చూడండి సుబ్రహ్మణ్యం ఇంత క్లియర్గా మాట్లాడుతున్నట్టే ఆయనకు ఆల్రెడీ మాక్ ఇంటర్వ్యూస్ చాలా అయినాయి కాబట్టి భయం పోతుంది అనమాట.
మా స్టూడెంట్ కాకపోయినా కూడా మీరు ఏం చేయండి, మీ ఫ్రెండ్ అన్న, బ్రదర్ కన్నా, సిస్టర్ కన్నా మాక్ ఇంటర్వ్యూస్ చేయండి. అట్లా భయం పోతుంది. అరే భయ్ పోతే ఏమవుతుంది భయ్? ధైర్యే సాహసే లక్ష్మి. భయం ఉండాలి. భయం లేకుండా ఉండాలి. భయపడితే ఏమొస్తుంది? ఏం రాదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకో. నీ ఆపర్చునిటీస్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి. లూజ్ చేసుకోవద్దు. అదొక్కటి మైండ్‌లో ఉందంటే భయం ఆటోమేటిక్‌గా పోతుంది నీకు. కేపీ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ గ్యాప్ స్టూడెంట్‌ని నాకు ఎలా ఉపయోగపడుతుంది సార్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే మీరు ఆల్రెడీ డిజిటల్ మార్కెటరా? లేకపోతే అదర్ ఇండస్ట్రీయా? ఎవరైనా కెరియర్ గ్యాప్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. కమ్ బ్యాక్ టు డిజిటల్ మార్కెటింగ్. దేర్ ఆర్ మెనీ ఓపెనింగ్స్. నోబడీ సీ యువర్ కెరియర్ గ్యాప్. ఇది రీసెర్చ్ చేయండి నాగార్జున. నేను ఛానల్‌లో బ్లాగింగ్ చేయక. నేను చేసినప్పుడు డెఫినిట్‌గా మెన్షన్ చేస్తాను మీకు ఇది. ఐటీ లెవెల్‌లో ప్యాకేజెస్ డీఎంలో లేవు కదా! ఉన్నాయండి కేపీ గారు. ఎందుకు లేవు? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఐటీలో కెరియరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు. ఎన్నో రిసెషన్స్ వల్ల ఎన్నో జాబ్స్ పోతున్నాయి. బట్ డిజిటల్ మార్కెటింగ్‌లో కన్సిస్టెంట్ ఉంటది. ఒక స్టేజ్‌కొచ్చినాక ఐటీ ఈస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ అడ్వాన్స్ నేర్చుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్ అడ్వాన్స్ నేర్చుకోవాలి. దేర్ ఈస్ నో సంథింగ్ లైక్ అడ్వాన్స్ అఫిలియేట్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ఎంత నేర్చుకుంటే ఆ టెక్నిక్స్ ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ డబ్బులు సంపాదించుకోవచ్చు. దట్స్ ఇట్. ఓకే అండి. ఓకే. సుబ్రహ్మణ్యందే. ఓకే గణేష్. థ్యాంక్ యూ. చేసుకోవచ్చు పరశురామ్. 6 మంత్స్ అయిపోయిన తర్వాత మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. షిండే ఓవర్సీస్ ఆన్లైన్ కోర్స్. హలో సార్, గుడ్ ఈవినింగ్. నేను రియల్ ఎస్టేట్ పర్సన్‌ని. ఎఫ్‌బీలో లీడ్ యాడ్స్ రన్ చేస్తున్నాను. పర్ లీడ్‌కి 100-50 చార్జ్ అవుతుంది. బట్ క్లయింట్ ప్రీవియస్ టీఎం పర్సన్ పర్ లీడ్‌కి 20-35 లీడ్స్ ఇన్వెస్ట్ చేయిందంట. వంశీ, రూ. 10 లీడ్ ఇయ్యొచ్చు. కానీ పనికిమాలిన లీడ్ ఇస్తే ఏం లాభం చెప్పు? నీ 100, 250కి నీ క్వాలిటీ లీడ్ వస్తుందంటే బీ విత్ దట్ ఓన్లీ. కాకపోతే నీకొచ్చిన అనలిటిక్స్‌ని మళ్ళీ అబ్జర్వ్ చేసి ఏ టైంలో క్లిక్ చేస్తున్నప్పుడు లీడ్ వస్తుంది, ఏ టైంలో క్లిక్ చేసి కూడా లాస్ట్ 10 డేస్ డేటా వస్తలేదో ఆ టైంలో యాడ్ పాజ్ చేయడం గానీ, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫిల్ చేస్తారో ఆ విధంగా ఆప్టిమైజ్ చేయడం వల్ల నీకు కాస్ట్ తగ్గియొచ్చు. ఇనిషియల్‌గా ఈ కాస్ట్ ఉన్నా కూడా మీరు ఆప్టిమైజ్ చేస్తే ఆ కాస్ట్ పర్ క్లిక్‌ని తక్కువ చేయొచ్చు. ఓకే. ఓకే. రైట్ గైస్. సో ఈరోజు మీకు సుబ్రహ్మణ్యం తోటి నేను ఇన్స్పిరేషన్ చేయాలని వీడియో చేశాను. ఒకటే చెప్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకున్నారో కష్టపడితే సక్సెస్ వస్తుంది. 100 మంది 100 అపోహలు చెప్తారు. ఏఐ వచ్చి దీన్ని మొత్తం తీసేస్తుందని. ఏఐ వల్ల దీనికి హెల్ప్ అవుతుంది. ఇంకా హెల్ప్ అవుతుంది. దీనికి ఏమి కాదు. కొందరు ఏం చెప్తారు, డిజిటల్ మార్కెటింగ్ వేస్ట్, సాఫ్ట్‌వేరే బెస్ట్ అంటారు. సాఫ్ట్‌వేర్ పరిస్థితి ఏందో మీకు తెలుసు. కోడింగ్ వచ్చిన వాళ్ళు ఓన్లీ బై సాఫ్ట్‌వేర్‌కి. కోడింగ్ రాని వాళ్ళు, ఎక్కడ దిక్కులేని వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ రండి. అండ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ గారి లాంగ్ రన్‌లో నిన్ను సాఫ్ట్‌వేర్ కంటే మించిన ఆదాయం ఇస్తుంది. సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది. అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎన్ని రోజులకున్న కంపెనీకి పోవాల్సిందే. నువ్వు మంచిగా ఇంటికాడ ఉండి సంపాదించుకోవచ్చు. ఒక కంపెనీ స్టార్ట్‌అప్ చేయొచ్చు. ఓకే. పీపుల్‌కి హెల్ప్ చేయొచ్చు. ఎన్నో విధాలు ఉన్నాయి. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ చాలా మంచిది. కమ్ టు డిజిటల్ మార్కెటింగ్. తర్వాత కొందరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని కూడా 2-3 ఇయర్స్ అయినా కూడా సాలరీ గ్రోత్ ఉండదు. దానికి కారణం వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ఎస్ఈఓ అంటే ఎస్ఈఓ ఆఫ్ పేజ్‌లో మిగిలిపోయారు. ఎస్ఈఓ ఆఫ్ పేజ్‌లో ఉంటే నీకు 50,000 జీతం ఎవడిస్తాడు భయ్? గూగుల్ యాడ్స్ నేర్చుకోవాలి. అనలిటిక్స్ నేర్చుకోవాలి. నేర్చుకుంటూ పోతే నువ్వు గ్రో అవుతావు. కాబట్టి ఒక్కసారి డిజిటల్ మార్కెటింగ్‌లో దిగినావంటే నువ్వు టాలెంటెడ్ నాకు అవసరం లేదు. కానీ హార్డ్ వర్కర్ అయి ఉండాలి. ఎవరైతే హార్డ్ వర్కర్ ఉన్నారో వాళ్ళ గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది. నన్నే చూడండి, 12 ఇయర్స్ బ్యాక్ నేను ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా అన్నమాట. థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, 20 ఎంప్లాయీస్ వర్కింగ్. ఓకే. దీనికి కారణం నేను కంటిన్యూస్‌గా నేర్చుకుంటున్నా. నా స్టూడెంట్స్ కూడా మంచిగా పొజిషన్‌లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. హార్డ్ వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గూగుల్, యాక్సెంచర్ వీళ్ళు కూడా రిక్రూట్ చేస్తారండి. బట్ వాళ్ళు కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ చేయరు. ఓన్లీ ఒక మాడ్యూల్స్ మాత్రమే చేస్తారు. గూగుల్ యాడ్స్ మాత్రమే చేస్తారు. బట్ ఐ రికమెండ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎంఎన్‌సి నార్మల్ కంపెనీలో వెళ్ళండి. సూర్య గారు, ఆల్రెడీ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఉందండి. ఏఐ క్లాసెస్ కూడా నేను తీసుకుంటున్నాను స్టూడెంట్స్‌కి. ఓకే. ప్రస్తుతానికి ఏఐ అంత ఘోరంగా ఇంపాక్ట్ ఏం చేస్తలేదు డిజిటల్ మార్కెటింగ్‌ని. కంపెనీలో పోయిన వాళ్ళు ఎవ్వరు కూడా అంత ఏఐని ఎఫెక్టివ్‌గా ఏం వాడతలేరు. మోస్ట్‌లీ ఏఐ ఏం చేస్తుంది, ఇమేజెస్ క్రియేట్ చేయడం గానీ, వీడియోస్ క్రియేట్ చేయడం గానీ, కంటెంట్ క్రియేట్ చేయడం ఇదే చేస్తుంది. మరి ఎక్కువ ఏం చేస్తలేదన్నమాట. స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. 2024లో ఫుల్ ఫ్లెడ్జ్‌గా
ఎక్కువ మాడ్యూల్స్ పెట్టే ఛాన్సెస్ ఉంది. ప్రస్తుతానికైతే ఐఎమ్ టేకింగ్ 2 to 3 క్లాసెస్ ఆఫ్ ఏఐ. థ్యాంక్ యూ పరశురామ్. శరత్ ప్రస్తుతానికి 3 months కోర్స్ ప్లస్ 1 month ఇంటర్న్‌షిప్ 25,000 ఫీజ్ అండి. యెస్ షిండే. ఆబ్వియస్‌గా ఒక మార్కెటర్ అంటే హ్యూమన్ అవసరమే అన్నమాట. హ్యూమన్ లేనిది మనం మార్కెటింగ్ చేయడం. ఎన్ని టూల్స్ వచ్చినా మనిషి బ్రెయిన్ ఉండాలి. ఆ బ్రెయిన్ తోటే సక్సెస్ అయితుంది. ఓకే. సార్ ఇంటర్న్‌షిప్ చేస్తే బెటర్‌నా? డైరెక్ట్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తే బెటర్‌నా? మా దగ్గరైతే కంపల్సరీ ఇంటర్న్‌షిప్ ఉందండి. ఆ ఇంటర్న్‌షిప్ చేయండి. ఈ వీక్‌లో కోర్స్ కంప్లీట్ అవుతుంది. మ్యామ్ ఇంటర్వ్యూకి హైదరాబాద్‌కి వెళ్ళామని అన్నది. అప్పుడు ఏం చేయండి సతీష్, మీరు హైదరాబాద్‌కి రండి. హైదరాబాద్‌లో ఉంటూ ఇంటర్న్‌షిప్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ జాబ్‌కి పోతుండండి. జాబ్ ట్రయల్స్ కూడా చేస్తుండండి. ఓకేనా? దీని గురించి కూడా నేను వీడియో చేశానండి. ఫ్రీలాన్సింగ్ దానిలో చూడండి. ఒక్కొక్క వెబ్‌సైట్‌కి ఎంత చార్జు, గూగుల్ యాడ్స్‌కి ఎంత చార్జ్ అని చెప్పాను. ఎవరు భాయ్ నువ్వు? దారా నరేష్ కుమార్. నిర్మలకి ఇచ్చినావు మాకియ్యరంటారా? నిర్మలకు ట్రైనర్ పొజిషన్ ఇచ్చాననమాట. ఆమె లింక్డ్ఇన్‌లో ఒక వీడియో పెట్టింది. ఐ లైక్ ద వీడియో. సో, అందుకు నచ్చి ఇచ్చాననమాట. మీరు కూడా మీరు ఇంటర్న్‌షిప్ అయిపోయినా కూడా ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందిలెండి. ఆఫీస్‌కెళ్ళే జాబ్స్ అయితే ఎక్కువ ట్రై చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే. అండ్ లేదు నాకు పరిస్థితి బాలేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేయండి. ఇంటర్న్‌షిప్ ఫినిష్ చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. గైస్ 1 సెకండ్ ఛార్జింగ్ పెడతాను. ఓహ్! ఫ్రెషర్‌కి 12,00,000 ప్యాకేజ్ రాదు. అంత సీనే లేనే లేదు. వస్తుండొచ్చు. మరి స్టూడెంట్ టాలెంట్ అంటే 4-5 లాక్స్ వస్తుందండి. మార్కెటింగ్ ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీ మార్కెట్ చేయాలనుకున్నప్పుడు ఫ్రెషర్‌కి అంత ఇయ్యరు. ఎక్స్‌పీరియన్స్‌కే ఇస్తారన్నమాట. కాబట్టి ఫ్రెషర్‌గా మనం కూడా అంత ఆశపడాల్సిన అవసరం లేదు. తక్కువొచ్చినా సరే లాంగ్ టర్మ్‌లో మీరు అది ఎక్స్‌పెక్ట్ చేయండి. స్టూడెంట్స్ ఎవరైతే మా దగ్గర కోర్స్ నేర్చుకున్నారో వారికి 1 మంత్ ఫ్రీ ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నమాట. ఒక కైండ్ ఆఫ్ రివిజన్. సో, కంపెనీకెళ్ళేటప్పుడు ఇంక వాళ్ళకి ట్రైనింగ్ అవసరం లేదన్నమాట. వంశీ 500 రూపీస్ నాట్ ఎనఫ్. 1000 పెట్టుకోండి. లక్ష్మీ రాజా హాయ్. ఫైన్. నరేష్ సార్ నేను జాబ్స్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అన్ని జాబ్స్ ఇన్ఫో మనకు ఒక ప్లేస్‌తో ఉంటే సైట్ ఉందా? అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళని చూసి కంటెంట్ కాపీ కొట్టడం కంటే నువ్వు రిసర్చ్ చేస్తేనే బెటర్ కదా! ఇది మంచి నీషు. దీనికి బాగా డబ్బులొస్తది. నువ్వు బాగా రిసర్చ్ చేసి చెయ్యి. 6 మంత్స్ కోర్స్ ఏం లేదండి మాణిక్యం గారు. 3 మంత్స్ కోర్స్ ప్లస్ 1 మంత్ ఇంటర్న్‌షిప్ 4 మంత్స్ థట్ ఈస్ ఎనఫ్. ఫ్రీ ఇంటర్న్‌షిప్ షిండే. మాణిక్యం ప్రెజెంట్‌గా మన దగ్గర 6 మంత్స్ కోర్స్ లేదు. 6 మంత్స్ కోర్స్ కంటెంట్‌నే 4 మంత్స్‌లో కుదించినాం అనమాట. సేమ్ 25 వస్తుంది. 60,000 పెట్టి చేద్దాం అనుకున్నాం గానీ లేదు. ఇప్పుడు 4 మంత్స్ కోర్స్ ఈస్ ఎనఫ్. రుత్విక్ హౌ ఆర్ యూ? ఫేస్‌బుక్ యాడ్స్‌లో హైదరాబాద్ లొకేషన్ ఇచ్చినా కూడా విజయనగరం నుంచి లీడ్స్ వస్తున్నాయి. సార్ ఎన్ని చేంజెస్ చేసినా ఏం చేయాలి? అక్కడ ఫేస్‌బుక్ యాడ్స్‌లో ఆప్షన్ పెట్టినప్పుడు ఫేస్‌బుక్ ఫైండ్ సిమిలర్ ఆడియన్స్ అని ఒక ఆప్షన్ పెట్టున్నది. అది అబ్జర్వ్ చేయండి. అది అన్‌చెక్ చేయండి. మీరు ఏజ్, లొకేషన్ సెలెక్ట్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది. బై డిఫాల్ట్ ఫేస్‌బుక్ స్మార్ట్‌గా చేస్తుంది. అది తీసేసేయండి అయిపోతుంది. ఫైనల్ కాకుండా వంశీ లెట్స్ గో విత్ 1000 రూపీస్ బై డిఫాల్ట్ ఆప్షనే పెట్టండి. బిడ్డింగ్ ఏం అవసరం లేదు. డిఫాల్ట్‌గానే పెట్టండి. ఏం కాదు వచ్చేస్తుంది. Competitor backlink SEMrush has paid. Which tool will show competitor backlink for free? మునీశ్వర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నీ చూపియదు. సెమ్రష్
మోజ్ ట్రై చేయండి. మోజ్ కొన్ని అట్‌లీస్ట్ ఒక 2, 3 లింక్స్ వరకు 10, 15 లింక్స్ వరకు చూపిస్తుంది. ట్రై మోజ్. దాసరి గారు ఆఫ్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయమండి. అంతా ఆన్‌లైన్ ఉంటుంది. బట్ చాలా ఇంటరాక్టివ్ ఉంది. యూ కెన్ హ్యాపీలీ కమ్ టు ఆన్‌లైన్ కోర్స్. శ్రీకాంత్ పర్లేదు. నీకు జాబ్ ఇంట్రెస్ట్ లేకున్నా గూడా హ్యాపీగా ఫ్రీలాన్సింగ్ జేసుకోవచ్చు. నువ్వు ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్నప్పుడు నీ నాలెడ్జ్ అనేది 3 టైమ్స్ ఎక్కువుండాలి. ఎందుకంటే క్లయింట్‌కి సర్వ్ చేస్తున్నావు కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేయి, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకో, ఇంటర్న్‌షిప్ ఫినిష్ జెయి. నేను మీకు సెపరేట్ క్లాసెస్ తీసుకుంటా. ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ ఎట్లా కొట్టాలో డెఫినెట్‌లీ విల్ గెట్ ఇట్. నీకొచ్చిన తర్వాత మళ్ళీ నీతో లైవ్ చేద్దాం. 45 డేస్ కూడా మీకు జాబ్ అసిస్టెన్స్ ఉంటుందండి. బాగా నేర్చుకుంటే దానిలో కూడా జాబ్ కొట్టొచ్చు మీరు. ఫ్లై సో హై. నెక్స్ట్ బ్యాచ్ మీకొచ్చేసి దసరా తర్వాత ఉంటుందండి. దట్ ఈస్ అక్టోబర్ 14థ్ వైష్ణవి మేడం మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఫర్ ఫ్రెషర్స్ ఐ రికమెండ్ కొన్ని రోజులు ఆఫీస్ జాబ్ చేయాలి. ఆఫీస్ జాబ్ తర్వాత ఫ్రీలాన్సింగ్ చేస్తే బాగుంటుంది. ఎవరికైతే కోర్స్‌లో జాయిన్ కావాలనుకుంటున్నారో ఒక నేను నంబర్ పెట్టాను. ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ చేస్తే మీకు లింక్ వస్తుంది. లేదంటే odmt.inకి వచ్చేసి ఫార్మ్ ఫిలప్ చేయండి. ఓకే. సో ఫైనల్‌గా మేబీ ఐ విల్ కమ్ టు స్మార్ట్ ఫోన్ లైఫ్ టు బెటర్ క్వాలిటీ. అంతకుముందు ఐ వాంట్ టు మోటివేట్ ఓన్లీ వన్ థింగ్ టు ఆల్ ద స్టూడెంట్స్ దట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ద విల్లింగ్ హార్ట్. మీరు చేయాలనుకుంటే ఏది అడ్డం కాదు. ఓన్లీ ఏందంటే ఎఫర్ట్సే ప్రాబ్లమ్. ఈరోజు మనకి ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయండి. నెట్‌ఫ్లిక్స్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు. మన కంట్రోల్ లేకుండా చాలా టైమ్ స్పెండ్ చేస్తున్నాం. బట్ రిమెంబర్ వన్ థింగ్, టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వన్స్ ద టైమ్ ఈస్ లాస్ట్ యూ విల్ నాట్ గెట్ ఇట్ బ్యాక్. కాబట్టి దిస్ ఈస్ ద టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. దానికోసం కొన్ని త్యాగం చేయండి. నెట్‌ఫ్లిక్స్ పక్కన పెట్టండి. రీల్స్ పక్కన పెట్టండి. ఫోకస్ మోర్ ఆన్ లెర్నింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్, ప్రాక్టీస్ అండ్ డెలివరింగ్ ఇట్. నీకు రీల్స్ అంత ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి, చూడకు. నువ్వు చెయ్యి, వేరే వాడు చూస్తాడు. దాని నుంచి నీకు బెనిఫిట్ వస్తుంది. అండ్ ఆన్‌లైన్ నమ్ముకుంటే చాలా డబ్బులు సంపాదించొచ్చు. కోట్లు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. ప్రతి ఒక్క డిజిటల్ మార్కెటర్ ఒక బ్లాగ్ తయారు చేసుకోవాలి. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి. ఒక అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవాలి. దాంతోపాటు జాబ్ ట్రై చేయాలి, ఫ్రీలాన్సింగ్ ట్రై చేయాలి, ఒక కంపెనీ పెట్టాలి. ఈ విధంగా చేస్తేనే డిజిటల్ మార్కెటింగ్ అనేది బెనిఫిట్. నేను చెప్పాను డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్ కంటే గ్రేట్ అని చెప్తున్నాను. ఎందుకు? ఈ విధంగా సంపాదించే వాళ్ళకి. ఓన్లీ జాబ్ మీదనే పోతున్నావు అనుకో, నీకు సాఫ్ట్‌వేర్‌కి సేమే, ఇంకా సాఫ్ట్‌వేర్ కంటే నువ్వు తక్కువనే. ఎందుకంటే సాలరీస్ తక్కువ కాబట్టి. వెన్ యూ డూ దిస్, ఇన్ని వేస్ ఉన్నాయనుకో, అప్పుడు డెఫినిట్‌గా డిజిటల్ మార్కెటింగ్ వే టాపర్ దాన్ ద సాఫ్ట్‌వేర్ జాబ్. మనం అందరం ప్రౌడ్‌గా చెప్పుకోవచ్చు అనమాట. అరే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ గ్రేట్ అని. నేను చెప్పడం ఏంది భయ్, మార్కెటింగ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ సాలరీస్ ఎవరికి వస్తది అంటే మార్కెటర్‌కి వస్తది. ఒక కోల్‌గేట్, క్లోజప్ యాడ్ క్రియేట్ చేసేటోడు అడ్వర్టైజర్ కదా! వాడికి వచ్చిన పైసలు ఎవరికి వస్తాయి? ఎవ్వరికి రావు. సమ్‌వన్ ఆస్కింగ్ క్వెషన్స్. మునీశ్వర్ ఆన్ పేజ్ తోటి టాప్‌లో రావచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కాకపోతే ఆఫ్ పేజ్ కూడా ఇంపార్టెంట్. బట్ 70% ఆన్ పేజ్, 30% ఆఫ్ పేజ్. డిజిటల్ మార్కెటింగ్‌కి ఎంఎస్ ఆఫీస్ ఏం అవసరం లేదండి పరశురామ్ గారు. జస్ట్ ల్యాప్‌టాప్ మీద నాలెడ్జ్ ఉంటే చాలు. ప్రెజెంట్ జాబ్స్ లేవు. ఎలాంటి సిట్యుయేషన్‌లో స్టూడెంట్స్‌కి మీరు బాగా హెల్ప్ చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ నేర్పించి? థాంక్ యూ సో మచ్ సార్ ఫ్రమ్ మై సైడ్. అశోక్, థాంక్ యూ వెరీ మచ్. సి షిండే, ఐ డోంట్ రికమెండ్ రికార్డింగ్ క్లాసెస్. రికార్డెడ్ క్లాసెస్ కావాలంటే యూట్యూబ్‌లోనే మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి. యూ కెన్ టైప్ ఓడిఎంటి తెలుగు, ఎవ్రీథింగ్ రికార్డెడ్ క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి. యూ కెన్ లెర్న్ ఫర్ ఫ్రీ. మా దగ్గర జాయిన్ అయితేనే వి విల్ చార్జ్ యూ మనీ. మా మెయిల్ ఐడీ పెడుతున్నాను. gmail.com. వంశీ, నేను చెప్తున్నాను కదా, పర్ డేకి 1 లీడ్ వస్తుందంటే క్లయింట్ బడ్జెట్ పెంచు. బడ్జెట్ పెంచితే నీకు లీడ్ పెరుగుతుంది. ఓకేనా? తర్వాత క్లయింట్‌తో ఎలా చార్జ్ చేయాలనేది నిన్న వీడియో ఉంది చూడండి. వెబ్‌సైట్ డిజైనింగ్‌కి 40,000 చెప్పాను. ఎస్‌ఈఓకి పర్ మంత్ 20,000, గూగుల్ యాడ్స్‌కి పర్ మంత్ 10,000, సోషల్ మీడియాకి 20,000.
1 second, guys. This is the email ID you can take. గూగుల్ యాడ్స్కి లీడ్స్ రావట్లేదు సార్, ఎంత ట్రై చేసినా డైలీ బై 1000 పెట్టినా అయినా రావట్లేదు. ఏం ప్రోడక్ట్ ఏంది, సర్వీస్ ఏంటి ప్రియాంక గారు? రవీంద్రచారి గారు 3 months కోర్సు 25,000 ఫీజ్ అండి. Okay. Right, guys, maybe I'll try it. I'll see my time. If time permits, I'll come to smartphone live. Within 5 minutes, we'll make a notification. I'll live joining. Okay, now that's all. Today, we had a success story of Subramaniam, who grabbed a work from home job of 10,000 rupees. Chala baga నేర్చుకుంటున్నాడు. I hope soon he will start his vlog and he'll make lakhs of rupees. All the best, Subramaniam. And remaining students, please come to my vertical live. Thank you. Bye-bye.